ఈలోపు అంజలిని నేను పూర్తిగా నా గ్రిప్లోకి తెచ్చుకుంటా. పర్మనెంట్ గా నేనంటే పడి చచ్చేలా చేస్తా. నేను బ్రతికేది నా కుటుంబం కోసం. అమాయకురాలైన నా చెల్లెల్ని ఇప్పటి వరకు వంచింది చాలు. ఇక దాని జోలికి వెళ్ళావంటే నిన్ను చంపి నేను జైలుకెళ్తాను. రే, సింధు కూడా నా చెల్లెల్లాంటిదే. ఆమెకి ఇప్పటికే నీ వల్ల చాలా అన్యాయం జరిగింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో, హాస్పిటల్లో హత్య ప్రయత్నం ఎవరు చేశారో నాకు తెలీదనుకోకు. ఇక నుంచి నువ్వనుకున్నది ఏది జరగదు. నా కళ్ళు అనుక్షణం నిన్ను కనిపెడుతూనే ఉంటాయి. మళ్ళీ సింధు జోలికొచ్చావో ఈ ఊరి నీ ప్రాణం పోయేదాకా ఇలాగే బిగించుంచుతాను. జాగ్రత్త. నడవరా బయటికి. నీ భార్య గదిలోకి నీకు ప్రవేశం లేదు. నడవ. ఏ బేకరీ, ఏం చూస్తున్నావు? మిమ్మల్నే హిట్లర్. ఏంటి? ఏదో ఉంది. ఏముంది? మీ మొహం మీద కాదు, మనసు లోపల. ఏముంటుంది? ఆ లాకర్లో ఏముందో తెలీదు, మీ మనసులో ఏముందో తెలీదు. మనసుకు కూడా సీక్రెట్ కోడ్ పెట్టుకున్నారా? మీ గుండెని టచ్ చేస్తే జీపీఎస్ ఆన్ అవుతుందా? ఏంటంత వింతగా మాట్లాడుతున్నావు? మీరెక్కడున్నారో తెలిసిపోయినా మీ గుండె లోపల ఏం దాచుకున్నారో తెలియడం లేదే. అవును, ఆ లాకర్ గురించి అంత టెన్షన్ పడ్డావేంటి నువ్వు? ఆ లాకర్ నెలగైనా వెనక్కి తెప్పించి తీరాలి. అది పోవడానికి వీల్లేదు. పదండి పదండి. మీరు టెన్షన్ పడ్డం చూసి అదెంత ఇంపార్టెంటో, అయ్యో పోయిందే అని నేను టెన్షన్ పడ్డాను. కాదు, ఏదో ఉంది. నువ్వు రూపాయికి రూపాయి 30 టెన్షన్ పడ్డావు. నాలో మీకు తెలియని ఒక మహానటి దాగి ఉంది కదా. ఆ నటికి పావలా ఇచ్చిన రూపాయి 30 టాలెంట్ చూపిస్తుంది. కాస్త కూస్త గ్యాపులుగా డైలాగులు చెప్పినా టాప్ లేచిపోయేలాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది కాదు, నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. ఆ లాకర్ గురించి నీ స్పీకర్ అరిగిపోయేలా అరవడం ఏంటి? అసలు మీ లాకర్ గురించి మీరంతగా ఎందుకు టెన్షన్ పడ్డారో చెప్పండి ముందు. అందులో ఏముంది? ఏమీ లేదు. ఖాళీ. ఖాళీ లాకర్ కోసం మీరంత టెన్షన్ పడతారా? అంత స్పీడ్గా పరిగెడతారా? అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారా? ఏంటి, నువ్వు నా మీదే డౌట్ పడుతున్నావు? ఎక్కడో కొడుతుంది. ఏయ్, నువ్వు నా లాకర్ మీద పడ్డావేంటి? దాని మీద నీ కనపడిందేంటి? మరి దాన్ని మీరు గడియకో చోట దాచిపెడుతున్నారు కదా. సీక్రెట్ లాకర్ ని
సీక్రెట్ ప్లేసుల్లో దాస్తున్నారు కదా, అంటే ఏదో కారణం ఉండాలి కదా. ఉంది, ఏముంది? కారణం ఉంది. ఏం కారణం? నువ్వెంత గుడ్డిగా వాడిని నమ్ముతున్నావు అంజలి. అది ప్రూవ్ చేయమంటున్నాను కదక్కా. చేస్తే నువ్వు చెప్పినట్టే వింటాను, లేదంటే మాత్రం బద్రి నేను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవాలి. కానీ అప్పటిదాకా నువ్వు నాతో ఏజే ఇంట్లోనే ఉండాలి. ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. అంజలి నన్ను పూర్తిగా నమ్మేసింది. భానుని నమ్మడం మానేసింది. పైగా నేనున్న చోటికే అంజలి వస్తోంది. ఇది నా మంచికే. పూర్ భాను నన్ను చెడ్డవాడిగా ప్రూవ్ చేయలేరు. నాతో పోటీ పడి నువ్వు గెలవలేవు. ఏంటి ఇంత జరిగిందా? జరిగింది కాబట్టి నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. భాను అనుకున్నట్టే జరగని. అప్పుడే నేను ఏ తప్పు చేయలేదని అంజలి నమ్ముతుంది. మమ్మీ, సరే నేను చూసుకుంటాను. వాళ్ళు వచ్చినట్టున్నారు, ఉంటాను. మమ్మీ. అమ్మా భాను, నానా. అంతా కులాసేనమ్మా? అంతా ఓకే నానా. అల్లుడి గారితో బాగానే ఉన్నావుగా? ఆ రోజు నువ్వు కనపడలేదనేసరికి చాలా కంగారు పడ్డాడు అనుకో. ఇప్పుడు దాని గురించి ఎందుకు గాని, మమ్మీ ఎక్కడా? ఇక్కడ. మమ్మీ, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. ఇలా రండి. రండి. ఏంటమ్మా? నాన్నా, నేను చెల్లిని తీసుకెళ్ళిపోతాను. ఎక్కడికో? హిట్లర్ ఇంటికి. ఎందుకు? అది నిజం చెప్తే నాన్న కంగారు పడతాడు. మమ్మీకి ఈ విషయం తెలిస్తే గోల చేస్తుంది. కాబట్టి మేనేజ్ చేయాలి. నాకు తెలిసే పిచ్చిదనా. ఆలోచిస్తున్నావు ఏంట్రా? అంటే అది అది ఏం లేదు నాన్న. సింధుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. తన బాగోగులు చూసుకోవడం కష్టం అవుతుంది. పైగా తన బాధ్యత నేనే తీసుకున్నాను. మీకు తెలుసు కదా, ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. జయమ్మ చూసుకోలేదు. అన్ని దిక్కులు నేనే చూసుకోవాలంటే కుదరదు. హిట్లర్కేమో సింధు విషయంలో చిన్న పొరపాటు జరిగినా నచ్చదు. ఆగాగు ఆగాగాగు. ఎందుకు అని అడిగినందుకు ఇంత చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. ఇప్పుడు చెల్లి సింధుని చూసుకోవాలి, అంతే కదా? అమ్మయ్యా, అంతే. మరి అంజలికి చెప్పావా? చెప్పాను. తనకు ఓకే. కానీ మీ అభిప్రాయం ముఖ్యం కదా. నేను ఒప్పుకోను. ఏ? నా కూతురు ఏవైనా నర్సా, పని మనిషా? నేను వెళ్తానమ్మా. అది నేను పని మనిషిని చేస్తుందే. అది కాదమ్మా, నువ్వు ఒకసారి ఇట్రా. ఇట్రా అక్క, ఒక్క నిమిషం. అంజలి, ఇదొకటి ఎడ్డం అంటే తెడ్డం అంటుంది. అమ్మా, నేను వెళ్తుంది బద్రి మంచోడా చెడ్డవాడా అని తెలుసుకోవడానికి, అంతేగా? నీకెలా తెలుసు? అంటే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో
అతను మంచోడా కాదో తెలుసుకోవడానికి వెళ్తున్నావనుకున్నాను. మరెందుకు వద్దంటున్నావు? వెంటనే ఒప్పేసుకుంటే భానుకి అనుమానం వస్తుంది. పైగా బద్రి విషయం నాకు తెలుసని భానుకి ఎప్పటికీ తెలియకూడదు. అయితే నేను వెళ్ళనా? వెళ్ళు, కానీ జాగ్రత్త. భాను నిన్ను నమ్మించడానికి ఏదైనా చేస్తుంది. కంగారు. ఇదేంటి సడన్ గా 1 రోజులు గడువు పెట్టాడు. ఈ నెలలోపు సింధు మామూలు మనిషి అవుతుందా? బద్రి నిజ స్వరూపం బయటపడుతుందా? బద్రి నేరస్తుడని రుజువు చేయలేకపోతే అంజలి వాణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇటు ఏజే తప్పు చేశాడని రుజువు చేయకపోతే 1 రోజులకి వెళ్ళగొట్టేస్తానంటున్నాడే. ఇంకో పక్క ఓటీపీ విక్రమ్ లాకర్ కోసం ప్రాణం తీస్తున్నాడు. ఇన్ని సమస్యలు నా ఎదురుగా ఉన్నాయేంటి? మధ్యలో 1 మంత్ డెడ్ లైన్ ఏంటి? నెల రోజులు టైం ఇస్తున్నాను. ఆ గడువు దాటితే మరుసటి రోజే నేను ఇంటి బయట నిలబెడతాను. నాకు ఆ లాకర్ ఎలా హ్యాండ్ ఓవర్ చేయకపోతే నేనేం చేస్తాను చేసి చూపిస్తాను. బద్రిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు అడ్డుపడకూడదు. నీకు 1 రోజులు టైం ఇస్తున్నాను. అంజలిని నేను నా గ్రిప్లోకి తెచ్చుకుంటాను. నాకు ఆ లాకర్ ఎలా పెళ్లి చేసుకోవడానికి నువ్వు అడ్డుపడకూడదు. ఏం జరిగింది? ఏదో జరిగింది. పలాయన మంత్రం పఠించే టైం వచ్చిందా? అంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయే సుముహూర్తం దగ్గర పడిందా? ఏదో అనుకున్నాం. ఒక్కో పుల్ల ఏరుకొచ్చి పక్షి గూడు కట్టుకున్నట్టు ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఈ ఇంట్లో నీ సామ్రాజ్యం స్థాపించాలని చాలా కలలు కన్నట్టున్నావు. అందుకే నీ బలం సరిపోక బలగాన్ని సమకూర్చుకుంటున్నావు. మీ చెల్లిని తీసుకురావడానికి సింధు కారణంగా దొరికింది. ఆ తర్వాత మీ అమ్మని మీ నాన్నని దింపడానికి ఇంకేదో అవకాశం సృష్టిస్తావు కదా. హలో, ఏంటి జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నా? రివాజుగా ఏదో జవాబు అనేసి పోతావు కదా. ఈ ఇంటి మీద, ఈ కుటుంబం మీద నీకెంత ప్రేమ, నీకెంత బాధ్యత ఉన్నాయో తెలిసాక నాకు నవ్వొస్తుందిలే. నీకు నవ్వొచ్చేంత హాస్యం ఏం జరిగింది? అపహాస్యం అంటారే, అదే జరిగింది. నా చెట్టు నీడలోనే భూమి తలదాచుకుంది అని ఓ మర్రి చెట్టు చెప్పినట్టు ఇన్నాళ్ళు నీ వల్లే ఈ ఇల్లు నిలబడింది అని, నీ కుటుంబం కట్టుబాటులో ఉంది అని చెప్పుకునే నువ్వు ఏం చేశావు? నా మీద నీకుంది కోపం కాదు, పగ. మరి నీ కుటుంబం మీద నీకుందేంటి? కుటుంబాన్నే ముక్కలు చేయాలనుకున్నావే. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నీ పగ నా మీద, నీ కుటుంబం మీద కాదు కదా. మరి నన్నెందుకు పావుగా వాడుకుని డివైడ్ అండ్ రూల్ అన్న సిద్ధాంతాన్ని పాటించి ఇంటిని విభజించాలనుకున్నావు? ఇదే నా దక్షత? ఇదే నా బాధ్యత? నాకు నిజంగానే ఏమీ తెలీదు. అంటే ఇలాంటివి ఏమీ తెలీదు. నాకు నిజంగానే ఏమీ చేత కాదు. అంటే ఇలాంటి అనాగరికపు పనులు అస్సలు చేత కాదు. నా మీద పగతో ఇంత మంచి కుటుంబాన్ని విడగొట్టాలని చూసావు చూడు. అక్కడ నువ్వు నా దృష్టిలో చీప్ గా కనిపించావు.
నీకు నువ్వు ఎంత వాల్యూ ఇచ్చుకున్నా నా దృష్టిలో మాత్రం దిగజారిపోయా. వద్దు, బాణ మీద పగతో నువ్వు కూర్చున్న చెట్టు కొమ్మని నువ్వే నరుక్కోవద్దు. బాను అలాగే ఉంటుంది, చెట్టు అలాగే ఉంటుంది. కొమ్మ విరిగి పడుతుంది, అది నిన్నే కింద పడేస్తుంది. ఆ కొమ్మ మీద గూడు చెదిరిపోతే పక్షులు ఎగిరిపోతాయి. నీకేం మిగులుతుంది? కింద పడ్డ నిన్ను లేపడానికి నీ భర్త కూడా చెయ్యి అందించాడు. ఈ అగ్రిమెంట్స్ నీ కంపెనీకి సంబంధించిన 80% షేర్స్ నేనే కొనేశాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ రాత్రికి రాత్రి అగ్రిమెంట్ మీద సంతకాలు చేశారు. సో నీకు మిగిలింది 20%. నెలకు ఒకసారి వచ్చి లెక్క చూసుకుని రెంట్ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళావు. ఏం మాట్లాడుతున్నావు? నా పర్మిషన్ లేకుండా, నన్ను సంప్రదించకుండా నా కంపెనీ నువ్వెలా కొనేస్తావు? ఈ కంపెనీ నీ చేతుల్లో ఉంటే ఇయర్కి ఎంత లాస్ చూపిస్తున్నావో డైరెక్టర్స్ అందరికీ తెలుసు. నేనేమీ ఆశ పెట్టలేదు. ఆడిటర్స్ని తీసుకొచ్చి లెక్కలన్నీ చూపించి ఎంత ప్రాఫిట్లో నడుస్తుందో చూపించాను. మోసం నీదా నాదా? ఎందుకు ఇదంతా చేశావు? ఒకసారి నేను నిన్ను క్షమించాను, అయినా నీ బుద్ధి మారలేదు. రెండోసారి క్షమించాను, అయినా నీలో మార్పు రాలేదు. అందుకే ఈసారి నిన్నే, నీ పొజిషన్నే మార్చేశాను. ఓవర్ నైట్ నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టాను. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో. బ్లడీ, ఇప్పుడు ఇది నా ఆఫీస్. ఓవర్ యాక్షన్ చేస్తే మనుషుల్ని పెట్టి గెంటించేస్తాను. నువ్వు నన్నే టార్గెట్ చేస్తావా? ఏయ్, నువ్వురా నన్ను టార్గెట్ చేసింది. నేను కూల్గానే వదిలేశాను, కానీ నువ్వు వదలలేదు. ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్ కదా అని పిలిచి పార్ట్నర్షిప్ ఇస్తే ఫ్రాడ్ చేశావు. అప్పుడే నిన్ను జైలుకి పంపించకుండా ఊరికే బయటికి పంపించేసి తప్పు చేశాను. అయినా నువ్వు నా మీద పగ పెంచుకున్నావు. నా ఇంట్లో సరదాగా జరుపుకునే పేకాట పార్టీకి వచ్చి అక్కడ ఫ్రాడ్ చేసి నన్ను, నా ఫ్యామిలీని నడి రోడ్డు మీద నిలబెట్టాలని చూశావు. అప్పుడు కూడా జైలుకి పంపించకుండా తప్పు చేశాను. ఆ తర్వాత బాను కిడ్నాప్ అయింది. ఇంట్లో లాకర్ మాయమైంది. నా మీద అటాక్ జరిగింది. నా ఇంట్లోనే సింధు బిల్డింగ్ పైనుంచి పడింది. వీటన్నిటికీ నువ్వే కారణమని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. వదలను, నిన్ను నేను వదలను. ఇంకా 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 ఏజీ అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. నా జోలికొచ్చి నన్ను రెచ్చగొట్టినందుకు
ప్రతి క్షణం భయపడుతూ బతికేలా చేస్తాను. నన్ను నా ఫ్యామిలీని బానిసలుగా మార్చాలని చూసినందుకు. ఇప్పుడు నువ్వు నా ముందు దేహి అని ఏడాదికి ఒకసారి చేయి చాచేలా చేశాను. దట్ ఈస్ ఏజే అభినవ్ జాగర్లమూడి. నౌ యూ క్యాన్. ఏయ్, ఇప్పుడు జస్ట్ నా ఇంట్లో జరిగేవన్నీ నీ వల్లే జరుగుతున్నాయన్న అనుమానం మాత్రమే ఉంది. అనుమానం వస్తేనే నీకు ఇలాంటి షాక్ ఇచ్చాను. అంటే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇదే అనుమానం నిజమని తేలితే మీకు నష్టం జరిగింది, అది మీ తప్పు కాదు కదా. మాలాంటి వాళ్ళు ఉన్నదెందుకు? చూస్తూ వదిలేస్తావా? మీ అప్పు మొత్తం నేను తీరుస్తాను. మేడం, ఇవేంటో చూడండి. ఇదేంటి? ఇందాక మా నాన్న సైన్ చేసిన పేపర్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి రమేష్? నువ్వా? నేనే. ఏంటిదంతా? ముందు కారు ఆపు. ఈ కారులో నువ్వేంటి? ఈ పేపర్స్ నీ దగ్గరేంటి? నేను తలుచుకుంటే ఎక్కడైనా ఉంటాను, ఏమైనా చేస్తాను. ఈ పేపర్స్ మా నాన్న అప్పిచ్చిన పెద్ద మనిషికి సంతకం చేసిచ్చింది. అంటే మీ నాన్నకు అప్పించింది మీ శ్రేయోభిలాషి కాదు, నా మనిషి. ఇదంతా నా వల్లే జరిగింది. ఏదంతా? అతనొచ్చి అప్పు ఇవ్వడమా? అప్పుల వాళ్ళు ఇంటి మీదకొచ్చి గొడవ చేయడమా? అదే కాదు, రొయ్యల చెరువులో రొయ్యలన్నీ చచ్చిపోవటం కూడా నా పని. ఏంటి? అంత లాస్ చేసింది నువ్వా? నువ్వసలు మనిషివేనా? ఏంటి నువ్వు చేసిన పని? కొంచెం ఉంటే మా నాన్న సూసైడ్ చేసుకునేవాడు. మీ నాన్న ఏం చేసుకున్నాడో నాకు అనవసరం. నేనేం చేస్తానో నీకు తెలియటం నాకు అవసరం. ఇంత దారుణం చేస్తావా? అసలు నువ్వు సిబిఐ ఆఫీసర్వేనా? ఇలా మనుషుల ప్రాణాలతో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు? మా నాన్న ఏం తప్పు చేశాడు? ఎంతో కష్టపడి అప్పులు చేసి మళ్ళీ వ్యాపారం మొదలు పెడితే సర్వనాశనం చేస్తావా? పైగా అప్పుల వాళ్ళని పంపిస్తావా? అరవకు. ముందు పేపర్స్ లో ఉందో చూడు. ఏముంది? మీ నాన్న సైన్ పెట్టింది మీ ఇంటి పత్రాల మీద. నాకు ఎప్పుడు తిక్కరేగితే అప్పుడు మీ ఇంటిని స్వాధీనం చేసుకుంటాను. మోసం, దగా, కుట్ర. ఎందుకు ఇలా చేసావు? మధ్యలో మా నాన్న ఏం చేశాడు? ఎందుకు మా ఫ్యామిలీని ఇంత దారుణంగా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నావు? కారణం నువ్వే. నేను అప్పచెప్పిన పనులు పక్కన పెట్టి ఏజే ఫ్యామిలీతో అటాచ్మెంట్ పెంచుకొని నీ చెల్లి ఫ్యూచర్ అంటూ సెంటిమెంట్ ఒకటి సాగ్గా చెప్తూ లాకర్ నాకప్ప చెప్పకుండా సాగదీసినందుకు, నేను ఫోన్ చేస్తే తిరగబడి మాట్లాడినందుకు, వీటన్నిటికీ బదులుగా నేనిచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఇది. అసలు ఎందుకు నేనే చెయ్యాలి? నువ్వు సిబిఐ అయితే
ఇది నువ్వు చేయాల్సిన పని. ఏజీ అతని భార్యని చంపడానికి, మా నాన్న మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోవడానికి సంబంధం ఏమైనా ఉందా? అప్పుల వాళ్ళు చేసిన గొడవతో మా నాన్న ఊరేసుకోబోయాడు తెలుసా? అంత పాపం చేస్తావా? ఏ పాపం తెలియని మా నాన్నని ఇంత ఘోరంగా మోసం చేస్తావా? చేస్తాను. నేను అనుకున్న జరిగేదాకా, ఆ ఏజీ హంతకుడిని నిరూపించేదాకా, సాక్ష్యాలను సంపాదించేదాకా ఈ ఆస్తికైతే నా దగ్గరే పెట్టుకుంటాను. తిరగబడ్డ ఈజీతో చెప్పిన మధ్యలో డ్రాప్ అయినా నీ ఇంట్లో నేనుంటాను, నీ కుటుంబం వీధిలో ఉంటుంది. ఈ ఓటీపీ అంటే నీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటా. షాక్ ఎంజాలు కారెక్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి పోతాను. హ్యాపీగా కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఈ లోపు మనకి అవకాశం దొరకాలి కదా. అయ్యో, అవకాశం దొరకదు, మనమే సృష్టించాలి. ఈ లోపు అవకాశం దొరికినా మన సృష్టించినా ఓకే, హ్యాపీ. కానీ మిస్ అయితే మనకు న్యూ ఇయర్ ఇంకో ఛాన్స్ ఇస్తుంది. కానీ అప్పుడేం చేద్దాం? ఆలోచించాలి. ఓ పని చేస్తే ఏంటది? ఓకే కదా? ప్లాన్ చాలా బాగుంది, కానీ రివర్స్ అయితే మనమంతా బుక్ అయిపోతాం. ఏం కాదక్కా, నేను చూసుకుంటాను కదా. నా మీదకి రాకపోతే చాలు. సరే, నేనున్నాను కదా. ఓకే. ఏంటక్క నువ్వు అనేది? ఇంత జరిగితే నాకెవరు చెప్పలేదే? నేనే చెప్పొద్దన్నాను, నిదానంగా నేనే చెప్పాలనుకున్నాను. రొయ్యల చెరువులో నష్టం వస్తే వచ్చింది, మొత్తం అమ్మేసేవను. నేను ఉద్యోగం చేస్తాను, అమ్మ నాన్నని పోషిస్తాను, కానీ నాన్నని మాత్రం బెంగ పెట్టుకోవద్దను. ఇవన్నీ ఆయన తట్టుకోలేడక్క. అంజలి, నువ్వు ఎమోషనల్ అవ్వకు. సమయానికి నాన్నకి తెలిసిన వ్యక్తి ఎవరో వచ్చి అప్పులు మొత్తం తీర్చేసి వెళ్ళాడు. కాబట్టి నాన్నకిప్పుడు అప్పుల వల్ల టెన్షన్ లేదు. అంత డబ్బు అప్పిచ్చింది ఎవరక్క? మనకు తెలిసిన మనిషేనా? మనకు తెలిసిన మనిషి అయితే కాడు, కానీ నాన్నకు మాత్రం పరిచయం ఉన్నవాడే. పోనీలే, ఎవరైతే ఏంటి, దేవుళ్లా వచ్చాడు. అవును, దేవుడో దెయ్యమో నాకు తెలుసు. ఈ టైంలో నువ్వు లేక నేను లేక నాన్న ఒంటరితనం ఫీల్ అవుతాడేమో. నేను వెళ్ళి నాన్నతో ఉండనా? వద్దొద్దు వద్దొద్దు, నాన్న ఇప్పుడు రిలీఫ్ గానే ఉన్నాడు. అయినా నాన్న గురించి నేను చూసుకుంటాను. నీ సమస్య కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అంజలి. నాన్న సంగతి వదిలే, సరేనా? నువ్వు తెలివైన దానివి, అందుకే తొందరగా పోయావు. నేను నిజంగా బేకారిని, అందుకే ఇక్కడికొచ్చి పడ్డాను. నువ్వు దొరికే ఛాన్సే లేదు, కానీ నేను ప్రతి విషయంలోనూ బుక్ అయిపోతున్నాను. ఈ ముగ్గురు దుష్టత్రయంలా తయారయ్యారు. మంచి చెప్తే చెడనుకుంటారు, సంతోషంగా ఉండమంటే చిచ్చు పెడుతున్నానంటారు. ఆయన నాకెందుకు ఇంటి విషయాలు అనుకుంటే ఏదో ఒక దాంట్లో ఇరికించేస్తున్నారు. దాంతో ఏజీ హిట్లర్ అయిపోతున్నాడు. ఈ ఇంట్లో నా మాట వినే వాళ్ళే లేరు. కానీ నేనేం చెప్పినా
బుద్ధిగా వినేదానివి నువ్వు మాత్రమే. ఈ హిట్లర్ ఎందుకలా హిట్లర్ అయ్యాడు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా? అందరిలాగా కూల్గా ఎందుకుండడు? ఎప్పుడు చూసినా ముళ్ళకంపలాగా మీద పడుతూనే ఉంటాడు. ఇదేమన్నా డిప్రెషన్ డిజార్డరా? ఏదైనా మానియా, ఫోబియా, సిండ్రోమా? బేకారీ. పాపం ఏజే చాలా మంచివాడు. ఈ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించుచుండెను. ఈ ఇంటి చుట్టుపక్కల చెట్లు నాటించెను, పిచ్చిగడ్డి నరికించెను, బోరుబావి త్రవ్వించెను, కొడుకులను యువరాజుల వలె పెంచెను, జయమ్మను రాజమాత వలె చూచెను, భానుమతిని మాత్రం ఎల్లప్పుడూ బేకారి అని పిలుచుచుండెను. కోపములో మాత్రమే అర్చుచుండెను. ఆ కోపము 24 గంటలు ఉండెను. సుప్రభాతముననే బజరు మోగించి అందరినీ మేల్కొల్పుచుండెను. స్టాప్ ఇట్.